మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఒకప్పుడు టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య సమంత రూత్ ప్రభు జంట. ఏ మాయ చేసేవే అనే సినిమాతో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఆటో నగర్ సూర్య సినిమా చేసిన టైంలో లవ్లో పడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో ఏళ్ల పాటు సీక్రెట్గా ట్రాక్ని నడిపించారు. ఆ తర్వాత సమంత నాగ చైతన్య వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుంచి ఫుల్గా ఎంజాయ్ చేశారు. వివాహం తర్వాత తమదైన రీతిలో చిల్ అవుతూ బెస్ట్ కపుల్ అనిపించుకున్న నాగ చైతన్య సమంత 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. తద్వారా తమ వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టారు. ఆ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇకపై తామిద్దరం భార్యాభర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు ఆలోచన తర్వాత విడిపోతున్నామని వెల్లడించారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు, ఏ విషయాల్లో ఈ జంట మధ్యన మనస్పర్ధలు వచ్చాయి అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. దీంతో చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ దాన్ని హైలైట్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇది మిస్టరీగానే ఉండిపోయిన సంగతి తెలిసిందే. సమంత రూత్ ప్రభు నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై ఇంకా ఎవరికీ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. దీంతో ఎవరి అభిమానులు వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం వల్ల చాలామంది సోషల్ మీడియాలో గొడవలు కూడా పెట్టుకుంటున్నారు. అందుకే ఇది జరిగి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. నాగ చైతన్యకు సమంత రూత్ ప్రభుకు తమ విడాకుల గురించి ఎన్నో సందర్భాల్లో రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వీరు నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అమాయకుడైన నాగ చైతన్యను నువ్వు ఎందుకు మోసం చేసేవాను సూటిగా ప్రశ్నించాడు. సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్పందించింది. నన్ను ఈ ప్రశ్న అడగడం మీకు మంచిది కాకపోవచ్చు. దీనిపై మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి. ఏది ఏమైనా మీరు బాగుండాలి అని కోరుకుంటున్నాను అంటూ సమంత చాలా తెలివిగా సమాధానమిచ్చింది. 4 ఏళ్ల కాపురంలో నాగ చైతన్య సమంత మధ్య గొడవలు జరిగాయన్న ఆధారాలు లేవు. హ్యాపీగా సాగిపోతున్న వారి కాపురంలో అనుకోని కలతలు చోటు చేసుకున్నాయి. విడాకులు తీసుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారనే విషయంపై అనేక వాదనలు ఉన్నాయి. అటు సమంతను ఇటు నాగ చైతన్యను దేవేశిస్తూ పలు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయితే సమంత ఇటీవల ఓ ట్వీట్ తెరపైకి వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమేష్ సంధు సంచలన కామెంట్స్ చేశారు. నాగ చైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్, మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతను వేధింపులు తట్టుకోలేకే విడిపోయినని సమంత చెప్పినట్లు ఉమేష్ సంధు అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ పోస్టు సంచలనం రేపింది. ఇక కాఫీ విత్ కరణ్ షోలో కూడా సమంత తన విడాకులపై మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగ చైతన్యతో విడాకులకు దారితీసిన పరిస్థితులు, అతనితో సంబంధాలపై శామ్ తన మనసులో మాట చెప్పింది. చైతన్యతో విడాకుల సమయంలో ఫ్యాన్స్ మొత్తం ఆమెనే నిందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చైతన్యపై చాలామంది సానుభూతి చూపించారు. శామ్ను ట్రోల్స్తో ఆడుకున్నారు. ఇదే విషయాన్ని కరణ్ తన షోలో ప్రస్తావించగా అదేమీ తనను బాధించలేదని, అయితే ఆ సమయంలో తన దగ్గర సమాధానం లేకపోవడం సైలెంట్గా ఉన్నట్లు చెప్పింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా స్ట్రాంగ్గా ఉన్నట్లు శామ్ తెలిపింది. అయితే ప్రస్తుతం చైతుతో రిలేషన్షిప్ ఎలా ఉంది అని కరణ్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమంత ఇచ్చిన ఆన్సర్ మాత్రం వైరల్ అయింది. ఎక్కువగా వ్యక్తిగత ప్రశ్నలను అడగను అంటూనే కరణ్ వరుసగా విడాకుల టాపిక్ను కంటిన్యూ చేశాడు. అందులో భాగంగానే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. దానికి సమంత స్పందిస్తూ, అంటే మీరు మమ్మల్ని ఒక రూమ్లో ఉంచారనుకోండి, మీరు ఖచ్చితంగా పదునైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచేయాల్సిందే. నిజంగా ప్రస్తుతానికైతే అదే పరిస్థితి. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో మెరుగుపడవచ్చు అంటూ సమంత కామెంట్ చేసింది. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి సింపుల్గా జరగబోతున్నట్లు నాగార్జున ఆల్రెడీ ప్రకటించారు. పెళ్లికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. సమంత నటించిన సిడల్ వెబ్ సిరీస్ రీసెంట్గా ప్రైమ్లో విడుదలైంది. ఈ క్రమంలో సమంత వరుణ్ ధావన్ ఓ చాట్ షోలో పాల్గొన్నారు. వరుణ్ ధావన్ సమంతని కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు. నీ జీవితంలో భారీ మొత్తం డబ్బు వృధాగా ఖర్చు చేసిన సందర్భం ఏంటి అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు. దీనికి సమంత బదిలిస్తూ నా మాజీ భర్త కోసం ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు అని చెప్పుకొచ్చింది. వెంటనే వరుణ్ ధావన్ ఎంత అని అడగ్గా శామ్ నవ్వేసింది. అంటే నాగ చైతన్యకి గిఫ్ట్ ఇవ్వడానికి భారీ డబ్బు ఖర్చు చేసినట్లు సమంత పరోక్షంగా తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. సమంత నాగ చైతన్య ఇష్టపడి 2017లో వివాహం చేసుకున్నారు. కానీ 2021లో వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. అసలు వారి విడాకులకి కారణమేంటంది ఇప్పటికీ
అర్థం కావడం లేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య సమంత గురించి, తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము విడిపోయి 2 సంవత్సరాలు పైగానే అయింది. అధికారికంగా విడాకులు తీసుకొని ఏడాది పైన అవుతుంది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేరువేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నన్ని రోజులు చాలా గౌరవంగానే చూస్తాను. నిజానికి సమంత లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందానికి అర్హరాలు. మీడియా ఊహాగానాల కారణంగా మా మధ్య గొడవలు జరిగాయి. అవి పెద్దవయ్యాయి. చివరికి విడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను మొదట్లో ఊహాగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. ఏదేదో అనుకుంటున్నారు. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఇక మరికొద్ది రోజుల్లో నాగచైతన్య, శోభిత ధూళిపడతో పెళ్లిపీట లెక్కనుండగా ఆ పెళ్లి కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి సంబరాలు మాత్రం సాదాసీదాగానే జరగనున్నాయని ఇప్పటికే నాగార్జున తెలియజేశారు. ఇక సమంత కూడా సీక్రెట్గా ప్రేమ వ్యవహారం నడుపుతుందని చూస్తుంటే త్వరలో ఈ అమ్మడు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు క్రేజీ జంటగా ఉన్న నాగచైతన్య, సమంత ఇలా విడిపోయి వేరు వేరు పెళ్లిళ్ళు చేసుకోవడం మాత్రం అందరినీ బాధిస్తుందని చెప్పాలి.